వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంత్రి కొండ సురేఖపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అమలాపురంలో 4 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. 70 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. కుప్పం రోడ్లపై చెత్త వేయరాదు హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి. ఇక వివరాలకు వెళ్తే, నిన్న కురిసిన వర్షం గాలి దుమారానికి ఉన్న పూరి గుడిసెపై చెట్టు కూలడంతో 2 కుటుంబాలు రోడ్డున పైన పడ్డాయి. చిన్న పూరి గుడిసె వేసుకుని జీవిస్తున్న 2 కుటుంబాలు నిలువ నీడ లేకుండా కన్నీరు మున్నీరవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండపూడి గ్రామానికి చెందిన వడ్లకొండ సోమమ్మ కుమారులు వడ్లకొండ వీరన్న, వడ్లకొండ రాకేష్ ఇంటిపై చెట్టు కూలి 2 కుటుంబాలు దెబ్బతిన్నాయి. అధికారులు మమ్మల్ని ఆదుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు సహాయాన్ని అందించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి. వాన గాలిము బాగా వచ్చింది. బాగా వర్షానికి యాప చెట్టు కూలిపోయింది. మా సామాన్లన్నీ అలా పడిపోయినాయి. జరైతే మేము అందరం చచ్చేటోళ్ళం బతికినాం. బయట కూరుకొచ్చిన అది కూలేసరికి మా సామాన్లు నిన్న 6 గంటల కాంచి ఇప్పటి వరకు అన్నం లేదు, మాకు కూర లేదు, ఏం లేదు. మా పిల్లగాళ్ళు మేము అందరం ఉపాసం ఉన్నాం. మేము టిఫిన్ చేయలేదు, చాయ్ తాలే, ఏం చేయలేదు. అధికారులు వచ్చి మాకు ఏమన్నా సాయం చేస్తారేమని చూస్తున్నాం. గుండెపూడి గ్రామం నిన్న సాయంత్రం 6 గంటల టైంలో వచ్చినటువంటి గాలి దుమారంలో మా ఎస్సీకాలంలో వడ్లకొండ వీరన్న గారి ఇల్లు ఒకటి, వడ్లకొండ సోమమ్మ గారి ఇల్లు ఒకటి, 2 ఇళ్ళు. పక్కనే ఉన్న చెట్టు బడి 2 ఇళ్ళు కూడా పూర్తిగా శిథిల వ్యవస్థ అయినాయి. వారు నివసించేటానికి, తినడానికి ఉన్నటువంటి పాత్రలు కానీ, బట్టలు కానీ, లోపల ఉన్నటువంటి ఏదైనా కానీ మొత్తం అంతా వాటి కిందనే నుజ్జునుజ్జై. మరి నేను సాయంత్రం మేము అక్కడొకళ్ళు వాళ్ళకి 10 మంది కుటుంబీకులు ఉంటారు. అక్కడక్కడ చార తీసి నైట్ పడుకోబెట్టినాం. మరి ఉదయం నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు రాలేదు. వాళ్ళకి పస్తులు ఉన్నారు. వాళ్ళ పిల్ల మేక అంతా 10 మంది దాకా ఉంటారు. వాళ్ళకి తినడానికి కానీ ఏం కానీ లేదు. దయచేసి దయనీయులైన మరిపెడ మండల అధికారులు వచ్చి వాళ్ళు ఆదుకోగలరని మా కాలనీ వాసులు అందరం కూడా కోరుకోవడం జరుగుతుంది. వారికి తక్షణ సహాయం ఏదన్నా చూడాలని ప్రార్థిస్తున్నాను. కేటీఆర్ పై కొండ సంచలన వ్యాఖ్యలు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని విడిపోవడానికి కూడా కేటీఆరే కారణం. మంత్రి కొండ సురేఖ. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగచైతన్య, సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము.
ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై హాట్ కామెంట్స్. మండలాన్ని సాధించింది మేమే, కార్యాలయాలను తెచ్చేది మేమే. మండలంలో ఎంపీడీఓ కార్యాలయం రాకుండా మోచిరాజుపల్లి గ్రామస్తులతో కోర్టులో కేసు వేయించిన విషయం మర్చిపోయారా? ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? కూరపల్లి సతీష్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నారు. ఈ పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి నిగుర్తి మండలంలోని వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులకు మరియు గ్రామ టౌన్ అధ్యక్షులకు మరియు యూత్ అధ్యక్షులకు, మాజీ ఎంపీటీసీ కుమార్ గారికి మరియు సింగిల్ విండో డైరెక్టర్ పుట్ట మహేందర్ రెడ్డి గారికి, నూతనంగా ఎంపికైనటువంటి వ్యవసాయ కమిటీ డైరెక్టర్ రాము గారికి మరియు కట్టయ్య సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులందరికీ మరియు పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా గాంధీ జయంతి సందర్భంగా కూడా ఇక్కడికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని మరి శంకర్ నాయక్ గారు కాలుకు బల్పం వేసుకొని తిరిగి నేను ఇనుగుర్తి మండలాన్ని తెచ్చినా అని చెప్పి ఇనుగుర్తి మండలాన్ని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదం లోపల నడిపిస్తలేదు, ఏ ఒక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తలేదని చెప్పినటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారికి సూటి ప్రశ్న వేస్తున్నా. అయ్యా, మీరు మండల ఏర్పాటు విషయం లోపల మీరు ఏం చేశారంటే చాలా తప్పిదమైనటువంటి విషయాన్ని మీరు మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇనుగుర్తి మండలం ఏర్పాటు అనేటువంటి ఉద్యమం పెళ్ళుబికిన సమయం లోపల మీకు వేరే దారి లేదు, మండలం ప్రకటించకపోతే మా యొక్క రాజకీయ భవిష్యత్తు శూన్యం అయిపోతుందనే ఉద్దేశంతో మరి సహేతుకంగా లేనటువంటి ఆలోచనతోటి రాజుల కొత్తపల్లి ఎంపీటీసీ గారితో సంతకం పెట్టించుకొని మండలాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఆ రాజుల కొత్తపల్లి వాస్తవ్యులు మరి వాళ్ళు ఈ ఇనుగుర్తి మండలాన్ని ఇందులోపల కలవమనే ఉద్దేశంతో చెప్పడం ద్వారా పక్కనే ఉన్నటువంటి మేచర్రాజుపల్లి గ్రామాన్ని తీసుకొని గెజిట్ లోపల 7 ఎంపీటీసీలతోటి గెజిట్ను పొందుపరచడం జరిగింది. ఎందుకంటే మీ రాజకీయ పబ్బం కోసం మీరు ఆ రోజు 7 ఎంపీటీసీలతోటి ఒక మండలాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆవశ్యకత ఉన్నది కాబట్టి మీరు ఏర్పాటు చేసిర్రు. తదుపరి వెంటనే మీ యొక్క ప్రభుత్వంలోని ముఖ్య నాయకులు అందరూ కలిసి మరి మేచర్రాజుపల్లిని ఇనుగుర్తి మండలం లోపల కలవకుండా ఒక స్టే కూడా మీరే ఇప్పించడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మండలం ఆఫీసు కావాలి అయితలేదు అనేది మీరు ఒక శాసనసభ్యునిగా పనిచేశారు. మరి ఏ విధంగా దీన్ని గెజిట్లో తీసుకొచ్చారో, మరి ఏ విధంగా మరి గెజిట్ లాగా మరి మేచర్రాజుపల్లి గ్రామాన్ని ఆపిచ్చారో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు, మరి మీకు కూడా తెలుసు. ఎంపీడీఓ ఆఫీస్ రాకపోవడానికి గెజిట్ లోపల స్టే ఇప్పించినటువంటి బీఆర్ఎస్ నాయకులారా, మళ్ళీ ఈరోజు మీరు ఇనుగుర్తి మండలం గురించి కల్లబొల్లి మాటలు చెప్పడం మరి చాలా హాస్యాస్పదంగా. మరి తొర్రూరు పట్టణ కేంద్రంలో కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సినీ నటి ప్రియాంక మోహన్ మరియు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ సినీ నటి ప్రియాంక మోహన్, ప్రమాదంలో తీవ్ర గాయాలైన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన వేదిక పైన ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పలుకురు కింద పడ్డారు.
ఆత్మకూరు గ్రామంలోని బతుకమ్మ పండుగ వేడుకల్లో పరకాల శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డితో కలిసి పాల్గొని ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ కూడా చైర్మన్ ఇంగల వెంకటరామారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఎన్నో పండుగలు ఉన్నాయని వాటిలో అత్యంత సందడిగా ఆసక్తిగా ఉత్సాహంగా కలర్ఫుల్గా ఆకర్షణీయంగా భక్తి ప్రపత్తులతో జరిగే పండుగ బతుకమ్మని పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని ప్రపంచంలోనే ఆడబిడ్డలు పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలోనే ఉందని ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ 9 రోజుల పండుగను పల్లెలు పట్టణాలు భేదం లేకుండా ఆటపాటలతో ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కోరారు. ఖబర్దార్ సురేఖ, కాస్త సంస్కారం నేర్చుకో, సీతక్కని పద్ధతి మార్చుకో అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్. కొండా సురేఖ గారు ఆలోచించాలి. అంటే ఆమె మాట్లాడిన చాలా గొప్ప మాటలు అందరు హర్షిస్తారంటే నిన్ను అందరు అసహించుకుంటున్నారమ్మా. నాకంటే వయసులో పెద్దదానివి, నాకంటే నాతో పాటు రాజకీయాల్లోకి వచ్చావు, కానీ నీ మాటలు నువ్వు మానుకోట్లో ఏం మాట్లాడినావు, ఎవరెవరిని ఏం మాట్లాడినావో రైల్వే స్టేషన్ సాక్షిగా మాట్లాడినావు, ఎవరు ఇంట్లో కాదు. వరంగల్లో ఏం మాట్లాడినావో నీ మనసులో ఎప్పుడేదో వస్తే నువ్వు వచ్చే రోజు నీ స్థాయి ఏందో, ఇవాళ నీ పరిస్థితి ఏందో ప్రజలందరికీ తెలుసు. అవన్నీ అది ఎట్లొచ్చిందో అందరికీ తెలుసు. అలాగే మీ నోరు ఎలాంటిదో మీరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడి మా నోరు విప్పి అన్ని చెప్పే పరిస్థితి, రోడ్డున పడే పరిస్థితి తేవద్దు. మాకు మా తల్లిదండ్రులు కానీ ఉన్న పార్టీలు మాకు కొన్ని సంస్కారం, కొంత విలువలతో కూడిన రాజకీయాలు నేర్పారు. దానికి ఆ హద్దులు లోబడే మాట్లాడుతున్నాం. కాబట్టి మేము ఇంకా ఏం చెప్పదలుచుకోలేదు. దయచేసి మరి ఈ సమాజంలో ఉండే మహిళలు, సినిమా ఫీల్డ్ లో మహిళలు కానీ సినిమా ఫీల్డ్ లో ఉండే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇవాళ సినిమా ఫీల్డ్ లో ఉండే మహిళల గురించి ఇంత తక్కువ చేసి, ఇంత చిన్న చూపు చేసి, అవహేళన చేసి మాట్లాడితే ఇది అందరికి వర్తిస్తుంది. అందరి పిల్లలు సినిమాలో ఉంటారు. ఆమె కూడా సినిమా తీసింది, ఆమె కూడా సినిమాలతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మేధావులు, విద్యావంతులు, బుద్ధిజీవులందరూ ఈ కొండా సురేఖ వ్యాఖ్యలు కానీ సీతక్క వ్యాఖ్యలు నేను వీళ్ళే ఎక్కువ మాట్లాడతారు. ఎందుకంటే ఒక ఎస్టీ మహిళ, బీసీ మహిళ ఎవరు మాట్లాడరు, మహిళలు. కాబట్టి ఇంకేదైనా అంటే మేము ఇంకా ఆయనతో రెచ్చిపోవచ్చు, ఇంకేదైనా మాట్లాడవచ్చు అనుకొని ఎస్కేప్ అవుదాం అనుకొని మీరు ఆలోచిస్తున్నారు. ఇది మంచిది కాదు. మిమ్మల్ని మీతో ఎక్కువ మాట్లాడిస్తే మిమ్మల్ని నాయకులు రాళ్ళుగా పెంచుతున్నారు అనుకుంటున్నారేమో. మీ విలువలు మీ ఇంకా తగ్గిస్తున్నారే విషయాన్ని మీరు గ్రహించుకొని మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సీతక్క మాట్లాడుతూ ఎంగిలిపూల రోజే కేటీఆర్ మాటలు వినాల్సి వచ్చింది అది. ఎంగిలిపూల రోజు మేమేం చేసాం, చీరలు ఇచ్చి గొప్పగా పండుగ చేయించుకున్నాం. నువ్వేం చేస్తున్నావు, బజార్ మాటలు మాట్లాడుకుంటూ రోడ్లో తిరుగుతున్నారు మీరు. కాబట్టి ఖబర్దార్ సురేఖ గారు, మీ వెనక్కి ఇంకెవరైనా ఉండి మాట్లాడిస్తే వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మీ నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదైనా మాట్లాడతా అంటే ఇకపైన సాగదు. తప్పకుండా మిమ్మల్ని ఇట్లా వదిలిపెట్టాం. అన్నిటికీ మాకు మీ నుంచి జవాబు రప్పిస్తాం. మీరు తల వంచుకొని జవాబు చెప్పే రోజు, సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది. మిమ్మల్ని కోర్టుకి ఇడుస్తాం, మీ మీద పరువు నష్టం దావా వేస్తాం.
ఈ నెల 8న మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అడిషనల్ చెన్నయ్య తెలిపారు. 40 కంపెనీలు మెగా జాబ్ మేళాకు హాజరవుతున్నాయి. ప్రారంభం వేతనం 12,000 ఉండబోతున్నట్లు అదనపు ఎస్పీ చెన్నయ్య అన్నారు. నిరుద్యోగులకు సువర్ణ అవకాశమని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఏబీ ఫంక్షన్ హాల్లో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఆల్రెడీ మేము పేపర్కు స్టేట్మెంట్ ఇచ్చాము. ఇందులో 40కి పైగా కంపెనీల నుంచి వెళ్ళి వాళ్ళ హెచ్ఆర్స్ వచ్చి మన దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఎస్ఎస్సి చదివినా, ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, ఐటీ సంబంధించినటువంటి ఫార్మసీ, ఐటీ కోర్సులలో చదివినా కూడా వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు సపరేట్గా రిజిస్ట్రేషన్ ద్వారా ఇవ్వబడుతుంది. కాబట్టి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మండలాల నుంచి వెళ్ళి ఉద్యోగాల కోసం ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరూ యువకులంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ మెగా జాబ్ మేళాని సక్సెస్ చేయాలని చెప్పేసి జిల్లా ఎస్పీ అయినటువంటి శ్రీ సుధీర్ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించబడుతుంది. కాబట్టి ఎవరికైతే ఉద్యోగార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఈ మేళాని అటెండ్ అయ్యి ఉద్యోగాలు సంపాదించి మేము ఈ జీవితాల్లో వెలుగు నింపుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఇది చాలా మంచి అవకాశము. పోయిన సంవత్సరం కూడా ఇటువంటి ఉద్యోగ మేళాలో చాలామంది ఉద్యోగాలు వచ్చి వాళ్ళంతా ఇప్పుడు జీవితాల్లో సెటిల్ అయ్యి హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈ వెనుకబడిన జిల్లాలో మనకు ఉద్యోగం తక్కువ కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఏ చదువు చదువుకున్నా కూడా ఎస్ఎస్సీ నుంచి వెళ్ళి పై చదువు ఏ చదువు చదువుకున్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కేటగిరీలలో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అనుబాలాజీ ఫంక్షన్ హాల్ పోలీసు ఆఫీస్కి ఎదురుగానే ఉంటుంది. కాబట్టి మీకు మధ్యాహ్నం భోజన సౌకర్యం కూడా ఉంటుంది. కాబట్టి పొద్దునే వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఎలిజిబుల్ ఉన్నటువంటి ఉద్యోగాలలో మీరు ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మేము కోరుకుంటాము. ఇట్లు జిల్లా పోలీసు యంత్రాంగం, మహబూబాబాద్ జిల్లా. మందమరి పట్టణంలో దుర్గామాత నవరాత్రులు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి నవరాత్రులు సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. మొదటి రోజు కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక్కడ దుర్గామాతను దర్శించుకోవడానికి పట్టణంతో పాటు చుట్టుపక్కల ఉండే చాలా ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. దసరా పండుగ రోజు జరిగే రామ్లీలా కార్యక్రమం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. నర్సంపేట పట్టణం 18వ డివిజన్లో డిజిటల్ స్మార్ట్ కార్డ్ పైలట్ ప్రాజెక్ట్ నర్సంపేట శాసనసభ్యులు మాధవ్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ లాగా కాకుండా అన్నిటినీ కలిపి ఒకటే స్మార్ట్ కార్డుగా కుటుంబ డిజిటల్ కార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు దృష్టికి తీసుకువెళ్లి చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
అక్కడ వీళ్ళ సంతకం తీసుకునేది పుల్లూరు భాగ్యలక్ష్మి గారు, పుల్లూరు రమేష్ గారు. ఓకే, Travels Pasha. మీద ఫస్ట్ కంట్రోల్ నడి ఊర్లో పాత ఊర్లో మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు కావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న ఈ యొక్క సందర్భంలో కొంత ఆలస్యమైనప్పటికీ ఈ యొక్క కార్డుని ఈరోజు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ సందర్భంలో వచ్చిన ముఖ్యులకి, ఈ వార్డు పెద్దలకి, ఆర్డీఓ గారికి, కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లకి, పాత్రికేయ మిత్రులకి శుభ సందర్భంగా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఆర్డీఓ గారు చెప్పినట్టుగా గతంలో ఉన్న రేషన్ కార్డుకి ఈరోజు మనం ఇస్తున్న రేషన్ కార్డుకి కొంత ప్రత్యేకత ఉంది. ఈ డిజిటల్ కార్డుని మనం కొత్తగా ఏవైతే తీసుకునే కార్యక్రమంలో స్మార్ట్ కార్డ్ అంటే ఒక ఏటీఎం, బ్యాంక్ ఏటీఎం కార్డు సైజులో దాంట్లో ఫోటో కూడా ఏదైతే ప్రింట్ చేసి ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ రాష్ట్రంలో ఈ పట్టణాల్లో, గ్రామాల్లో వాయిలెట్ పద్ధతిగా మనం నిర్ణయించిన ఏదైతే ఆ యొక్క పద్ధతుల్ని దాన్ని పొందపరిచి ఈ కార్డు అందజేద్దాము వాయిలెట్గా. ఏమన్నా లోపాలు, ఏమన్నా ఇంకా అదనంగా చేర్పించే సలహాలు ఉన్నట్టయితే సవరించే కొరకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాక పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన ఈ యొక్క కార్యక్రమం కాబట్టి సమగ్రంగా అన్ని కూలంకుషంగా అవన్నీ కూడా చూసిన తర్వాత ఇద్దామనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు మన ఆర్డీఓ గారు చెప్పినట్టుగా రూరల్లో 179 గ్రామాల్లో మదే గ్రామాన్ని మనం ప్రారంభించొచ్చాం. మన నర్సంపేటలో కూడా అన్ని డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లో మీరు ఇప్పుడు పాయిలెట్ పద్ధతిగా తీసుకొని మిగిలిన ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత అందరి కూడా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇందులో పాత వాళ్ళకి కొనసాగిస్తూ కొత్త కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది. పాత వాళ్ళకి కొనసాగించి కుటుంబ యజమాని పేరు ఇప్పుడు మహిళా యజమానిరాలు, అందులో మన పద్మాబాయి గారు వస్తారు. వారి ఏదైతే కుటుంబ యజమానిగా రజనీ భారతి గారు వస్తారు కుటుంబ యజమానిగా. మా రమేష్ సభ్యులనే వస్తారు, యజమాని కాడు. ఇందులో ఇచ్చే దాంట్లో రజనీ భారతి గారే ఫోటో. కుటుంబంలో ఉండబడే సభ్యులందరూ కూడా 5 పిల్లలు ఉంటే పిల్లలు, ఒకరుంటే ఒకరు. ఈ కుటుంబ సభ్యులు వేరుపడ్డారు. వీరికి ఇస్తూ కుటుంబ సభ్యులు కూడా కొత్తది ఏదైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, ఈ కార్డ్ని ఇవ్వబోతా ఉన్నాం. ఇందులో మనం అందరం కూడా ఈరోజు నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి కొండ సురేఖ కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని, లీగల్గా ఎదుర్కొంటానని అన్నారు. మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై
మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తనే దొంగ 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 అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఎట్లా పోవాలో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.